ఫస్ట్ రెస్టారెంట్ ఓనర్నే హోస్ట్గా పిలిచాను. నా పేరు భాస్కర్ అండి. నా ప్రాపర్ వచ్చేసి వరంగల్ నుండి. ఇండియా నుంచి కానీ ఫస్ట్ మనకి యూకేకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటిదంటే రెస్టారెంట్ జాబ్స్. నాకు ఒక రెస్టారెంట్ ఉంది సార్, నేను పేరు ఎత్తదలుచుకోలేదు, ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ మన ఇన్స్టాగ్రామ్ లైన్ లోనే. ఆ పెద్ద మనిషి అంటాడు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ ఎంత ఉందో అందులో సగం ఇస్తా అని అంటాడు. నువ్వు ఒక 2-3 months తర్వాత నువ్వు కాన్ఫిడెంట్ గా వర్క్ చేస్తే మిగతా సగం ఇస్తా అంటాడు. ఆ లెక్క ఏంటి అర్థం కాలేదు సార్. అలా ఎలా ఇస్తారు సార్ మీరు? ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకొని వస్తా. యాజ్ ఎ స్టూడెంట్ 20 hours మాత్రమే పర్మిషన్ ఉంటుంది. సో ఈ 20 hours సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చా? ఇప్పుడు మీ రెస్టారెంట్కి వస్తారు, జాయిన్ అవుతారు, ఉండమాని ఫోన్ లిఫ్ట్ చేయడు, మెసేజ్ చేయడు. జాబ్స్ లో గోస్టింగ్ అంటే ఇది ఈ జనరేషన్, ఈ జెన్జీ వాళ్ళు చేస్తారు. 90s కిడ్స్. నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఏంటంటే ఒక 2 jobs మాత్రం ఎవర్ గ్రీన్ జాబ్స్. మీకు మార్నింగ్ వస్తే ఈవినింగ్ లోపు జాబ్ దొరకాలి, ఎక్సలెంట్ మనీ కూడా రావాలి అని అంటే 2 jobs అండి. స్టార్ట్అప్ కానీ బిజినెసెస్ కానీ చెయ్యొద్దు అని అంటున్నారు. ఓన్లీ ఇన్ ద కండిషన్ అంటే వీసా ప్రాబ్లం కూడా అవుతుంది. ఇమీడియట్ గా డిపోర్ట్ చేసి ఇండియా పంపించేస్తారు వాళ్ళు. మీకు జరిగిన 2-3 మోసాల గురించి చెప్పండి. స్టూడెంట్గా వచ్చి ఏమైనా మీకు ధమ్కీలు, మోసాలు అట్లాంటివి ఏమైనా చేశారా? చేస్తే ఏంటి? నెట్వర్కింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా 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 ఇంపార్టెంట్. ఏదో వచ్చి ఇంట్లో కూర్చొని మన నోరు తెలవకపోతే. సో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన వాళ్ళే ఎస్పెషల్గా ఏ పైన చేసుకోవచ్చు, మన ఇండియాలో అయితే చేయలేము. మనకు ఒక 10,000 pounds ఇస్తాడు, మిగతా 40 lakhs వాడు తీసుకుంటాడు, కానీ యూకే నుంచి ఎగిరిపోతాడు, ఇంకా రాడు. లైఫ్ లాంగ్ బ్లాక్ అయిపోతాడు. 1 నెల రోజులైంది, 2 నెలలు అయింది, 6 నెలలు అయింది, జాబ్ లేదు, ఫుడ్ తినడానికి బాధ ఉంది అని అంటే నేను ఫుడ్ వరకు పెట్టి పంపించగలుగుతా. ఇక వరస్ట్ సిచ్యువేషన్లో అలాంటి వాళ్ళని కూడా హెల్ప్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ట్రాన్స్పరెంట్గా ఒక స్టూడెంట్ మనసులో ఏముంటుంది అలాగే డిస్కస్ చేద్దాము అనేసి నేను ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వచ్చిన ఒక భాస్కర్ సార్ ఈరోజు ఈస్ట్ హ్యామ్లో టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక మంచి రెస్టారెంట్కి ఓనర్గా ఉన్నారు. అండ్ మంచి తెలుగు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే ఒక మంచి రెస్టారెంట్ అండ్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తారు. సార్ ఇప్పుడు చెప్పండి, అసలు లండన్కి ఎలా వచ్చారు? అసలు ఇప్పుడు ఏ స్టేటస్లో ఉన్నారు? మీ వీసా ఏంటి? ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన మీ మోటివేషన్ ఎలా వచ్చింది? యాక్చువల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు వన్ థింగ్ ఐ వాంట్ టు నో. అంటే ఇదే బిజినెస్ ఫీల్డ్లో ఒక 10-15 ఏళ్ళకి వెళ్ళి ఇక్కడ చాలా ఏళ్ళకి వెళ్ళి వచ్చి సెటిల్ అయిపోయి పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరిని వదిలేసి అంటే నా ఈ జర్నీ 2.5-3 years, క్లోజ్ టు 3 years జర్నీ ఎంతవరకు యూజ్ అవుతుందో తెలియదు. బట్ వై ఓన్లీ మీ? చాలామంది రెస్టారెంట్ ఓనర్స్ బిజినెస్ని బిజినెస్ లాగానే చూడటం, స్టూడెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది అది ఒక్కొక్క చాలా చిన్న పార్ట్, లేదా అసలు ఆ పార్ట్ వాళ్ళ లైఫ్లో లేకపోవడమే ఉంది. కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఏం జరిగిందంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ వస్తే ఆదరించడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం. సార్ నాకు రూమ్ కావాలి అని అంటే కూడా నువ్వు వెళ్ళి వీళ్ళని కలవమ్మా అనటం. సార్ నాకు జాబ్ కావాలి అని అంటే జాబ్ ఇవ్వటం, లేదా కనీసం ఈరోజు లేదు రేపు రా అని అనటం, ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళండి అని. ఈ హాస్పిటాలిటీ చూశాను. ఒక తెలుగువాడిని ఇంకొక తెలుగువాడు రిసీవ్ చేసుకొని లండన్లో కొంచెం మంచిగా ట్రీట్ చేయడం చూశాను నేను. అందుకోసమే మిమ్మల్ని మీ వెంట నేను పట్టుబట్టాను. సార్ రండి సార్, రండి సార్, రండి సార్ అని. లక్కీలీ మీరు ఒప్పుకున్నారు. సో అది మా ఫస్ట్ రీజన్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి, మీరు అసలు లండన్కి ఎలా వచ్చారు, రెస్టారెంట్ ఎలా పెట్టారు? మేము కూడా అలా చేయాలి, మా బటర్ఫ్లైస్ అలా చేయాలంటే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మాకు. యాక్చువల్గా నేను ఐటీ ఫీల్డ్ నాది. ఆల్మోస్ట్ 20 years ఐటీలో పనిచేశాను. 2017 యూకేకి వచ్చిన నేను. సో ఐటీ నా జాబ్ బాగానే ఉండేది, అంతా బాగానే ఉండేది. అంటే నాదంతా రిమోట్ రోల్, ఇంట్లోనే కూర్చొని వర్క్ చేయడం, అలా సాఫీగా సాగుతుండేది హ్యాపీగా ఫ్యామిలీతో అట్లా. బట్ నేను ఈవెన్ ఇండియాలో బెంగళూరులో వర్క్ చేసిన, అక్కడ 2 colleagues ఉండేది. బిజినెస్ సైడ్ బాగా వెళ్దాం అని కూడా అప్పుడు తిరిగాను.
అంటే రెస్టారెంట్ పెడదామని. ఎందుకంటే నాకు కొంచెం ఫుడ్ అంటే కొంచెం ఇష్టం నాకు. నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు కూడా కుకింగ్ అది ఇది చేసేవాడిని. బాగుంది అని అన్నప్పుడు నాకు కూడా ఆనందం వేసేది. వాళ్ళకు అంటే నేను వండిన ఫుడ్ బాగుంది అంటున్నారు కదా అని, రెస్టారెంట్ పెట్టరా నువ్వు సెట్ అవుతావు అని. కానీ నాకు బేసికల్గా దాని ఏబిసిడి తెలియదు. ఇక్కడ రెస్టారెంట్ పెట్టాలంటే ఏం చేయాలి, ఎలా ఏంటి అనేది ఏం తెలియదు నాకు. బట్ పెట్టాలని ఉండే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది కానీ దాన్ని ఎలా సీడ్ చేయాలి, ఫండ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని ఎలా స్కేల్ అప్ చేయాలి ఇవేమి తెలియదు అని అంటే ఏం తెలియదు నాకు. తెలియదు, జస్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. సరే, అయితే మీరు ఐటీ గాయ్గా వచ్చారు. ఐటీ గాయ్గా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు రెస్టారెంట్ పెట్టాలని మీకు కోరిక వచ్చింది. వాట్స్ నెక్స్ట్? ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇండియా అంటే మనకు చాలా సపోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది, లేబర్ చీప్ అక్కడ. సో ఈవెన్ మనం మన డబ్బు ఉన్నా కూడా మనం ఒక్కరం స్టార్ట్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ చేయలేకపోయినా నేను. ఇక్కడికి వచ్చినాము, మనము డబ్బు ఉన్నా కూడా మనకి ఏం కావాలి అంటే మనం ఒక్కరము హ్యాండిల్ చేయలేము అనిపించింది నాకు. ఎందుకంటే కొత్త నేను, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటుంటే క్రైడన్లో నాతో పాటు, నేను క్రైడన్లో ఉండేది, నాతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఆయన ఐటీఏ. సో మీ ఇద్దరం అనుకున్నాం ఎక్కడ ఉంటే బాగుంటుంది అని. అంటే ఎవరు ఇంకా ఇంట్రెస్ట్ బాగున్నది అంటే నాకు ఈ టైంలో ఇంకో ఫ్రెండ్ ఉండే, ఆయన గుర్తొచ్చిండు. సో ఈ టైం సైడ్ వెళ్తే ఇంకా బాగుంటుంది కావచ్చు బిజినెస్, స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు, ఫ్లోట్ బాగుంటుంది అని అనుకొని ఆయనను కాంటాక్ట్ అయినా. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది. సరే మేము అన్నాం, నువ్వు ఇంతగానో ఉన్నావు ఇక్కడ, ఆయన 20 years నుండి ఉంటున్నాడు యూకేలో. సరే మనం ముగ్గురం కలిసి చేద్దాము, ఏదైనా ప్లేస్ ఉంటే చూడు ఇదే హై స్ట్రీట్లో, లగ్గా ఏమైనా ప్లేస్ దొరికితే మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే అన్నాం. వెళ్ళిపోయినాం. తర్వాత ఆయన చూసిండు ప్లేస్, చూసి హై స్ట్రీట్లో ఒక ప్లేస్ చూసిండు, బాగుంది అంటే మేము వెళ్ళి చూసినాము. ఎస్, దెన్ స్టార్టెడ్. ఎగ్జాక్ట్గా ఈస్ట్ హ్యామ్ అనే ఏరియా ఇప్పుడు లండన్లో మనకు ఉంటుంది. అమీర్పేట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి అమీర్పేట్ అని ఎలా ఉంటుంది, యూసఫ్గూడ అని ఎలా ఉంటుంది హైదరాబాద్లో, ఈస్ట్ హ్యామ్ కూడా ఒక ఏరియా. మరి ఈస్ట్ హ్యామే ఎందుకు, వై నాట్ డిఫరెంట్ ఏరియా? ఈస్ట్ హ్యామ్లో మన ఏషియన్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, ఏషియన్స్ ఎక్కువ ఉంటారు. నాట్ ఓన్లీ ఇండియన్స్, తెలుగు కమ్యూనిటీ, ఏషియన్స్, శ్రీలంకన్స్, పాకిస్తానీస్, ఇట్లా అంతా ఏషియన్, మిక్స్డ్ ఏషియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఫుడ్ బాగుంటే, మన హైదరాబాద్ ప్రాపర్ హైదరాబాద్ అథెంటిక్ టేస్ట్ ఉంటే, అంటే మనం పెట్టగానే అంటే పాకెట్ల నుండి అంటే లాస్ కాకుండా మంచి ప్రాపర్గా ప్లాన్ చేసి పెడితే ఫ్లోటింగ్ ఉంటుంది, బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో మన తెలుగు వాళ్ళే కాకుండా ఇండియన్స్, అదర్ స్టేట్లో ఉన్న మన ఆల్ ఇండియన్స్, నార్త్, సౌత్, శ్రీలంకన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వీళ్ళందరూ ఒకటే ఏరియాలో ఉంటారు. ఈస్ట్ హామ్ అనే ఏరియా సౌత్ ఏషియన్స్కి కామన్గా ఫుడ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంది. సో అందుకోసమే ఆ ఏరియాని చూస్ చేసుకున్నారంట. రెస్టారెంట్ పెట్టాలంటే మీరు ఖచ్చితంగా ఐటీ వదిలేయాలి, ఎందుకంటే ఆ వీసా మీరు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీసా సపోర్ట్ చేయదు కదా. ఐసీటీ వీసాలో ఉండే నేను. తర్వాత ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ సార్, అది ఇండియాలో ఒక కంపెనీలో వర్క్ చేసే వాళ్ళం. వాళ్ళు మనము ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ మనకి క్లయింట్ లొకేషన్లోకి పంపించడం జరుగుతుంది. సో అక్కడ వర్క్ చేస్తూ ఉంటాం. సో ఈవెన్ మనకు అది 5 years లిమిట్. సపోజ్ 1 year 2 year షార్ట్ టర్మ్ మీద పంపిస్తారు జనరల్గా. క్లయింట్కి మనకి అంటే క్లయింట్ మనకి ప్రాజెక్ట్ ఎక్కువ రోజులు ఉన్నట్టయితే మ్యాక్స్ అప్ టు 5 years మనం ఉండొచ్చు. తర్వాత మనం కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది. 5 yearsకి 1 day కూడా మనం ఎక్కువ ఉండడానికి వీలుండదు ఇక్కడ, మనం ఎగ్జిట్ అయిపోవాలి కంట్రీ. దాని తర్వాత మా వైఫ్ కూడా ఐటీ ఎంప్లాయీ, తను వేరే క్లయింట్ దగ్గర పనిచేస్తుంటే తనకి స్పాన్సర్షిప్ ఇచ్చారు, జనరల్ వీసాకి మారాము. సో అప్పుడు అనిపించింది ఓకే మనం ఇక్కడ ఉంటాం కాబట్టి సరే అప్పుడు స్టార్ట్ చేద్దాం, ఇంకా స్టార్ట్ చేయొచ్చు ఇక మనము అని అప్పుడు జర్నీ స్టార్ట్ అయింది నాకు. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి చదువు అని, ఇప్పుడు టవర్ బ్రిడ్జ్లో ఒక బ్రిడ్జ్ ఉన్నట్టు చదువు ఉంటుంది, ఇంకొక సైడ్ జాబ్ అని, మనీ గురించి ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఈ లండన్ టవర్ బ్రిడ్జ్ ఎలా అయితే కనెక్ట్ అవుతుందో, మీరు స్టూడెంట్స్కి ఆ ప్రాబ్లమ్ని, ఆ సొల్యూషన్ని కనెక్ట్ అయ్యేలాగా మీరు ఎలా హెల్ప్ చేస్తారు చెప్పండి కొత్తగా వచ్చిన స్టూడెంట్స్? జాబ్ కోసం పరిగెత్తుకుంటూ ఇంత దూరం వచ్చి మన టైం స్పెండ్ చేసి ఇక్కడ ఏదో ఎర్న్ చేసి, నువ్వు అక్కడ నుండి లోన్ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి 20 hours చేసిన పార్ట్ టైం జాబ్లో నీకేదో మిగులుతుంది, ఏదో చేద్దామని ఉద్దేశంతో మోస్ట్లీ వస్తూ ఉంటారు. బట్ నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే, సింపుల్గా వచ్చి యూకేకి ప్లాన్, ఒక విజన్ లేకుండా రాకూడదండి. లాంగ్ టర్మ్ గోల్ అంటూ ఉండాలి మనకంటూ. ఒక లాంగ్ టర్మ్ గోల్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఫాలో అవ్వద్దంటారు, మా పెద్దనాన్న కొడుకు వచ్చాడు, మా పక్కింటోడు పోయాడు, మా వెనకింటోడు పోయాడు, నా ఫ్రెండ్స్ పోయారని కాకుండా, అసలు నీ విజన్ ఏంటి, నీ గోల్ ఏంటి అని లేకుండా వాడిని చూసి కాదు వచ్చేది.
వాడిని విని చూసి వస్తే వాదలు పెట్టుకోవడమే అంటారు. ఇప్పటి వరకు నేను ఒక 100, 150, 200 స్టూడెంట్స్ తో మాట్లాడి ఉంటా. వచ్చిన ప్రతి స్టూడెంట్స్, ఈవెన్ నాకు జాబ్ గురించి కాకుండా నార్మల్ గా తినడానికి వచ్చిన స్టూడెంట్స్ తోటి కూడా నేను పిలిచి మరీ మాట్లాడతా. నాకు 1/2 hour టైం వేస్ట్, క్రౌడ్ ఉంటుంది, అయినా కూడా పిలుస్తా. ఎందుకు అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జాబ్ అన్న ప్రాపర్గా చేసుకొని సరిగ్గా పోతారా అంటే కొందరిని చూశాను అటు ఇటు కాకుండా లైఫ్ స్పాయిల్ చేసుకొని మళ్ళీ ఇలాంటి పనులు చేసే వాళ్ళని కూడా చూశాను. నాదేంటంటే విన్నవాళ్ళు ఓకే బాగుపడతారు, వినకపోతే అది ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఇప్పుడు మనకి లండన్లో దిగాం సార్, మ్యాక్సిమం ఫస్ట్ వచ్చే ఏరియా ఏంటంటే ఈస్ట్ హ్యామ్, చాలా బాగుంది, లేకపోతే కోవెంట్రీ. సో మనం ఈస్ట్ హ్యామ్ సైడ్ ఉన్నాము. ఈస్ట్ లండన్ యూనివర్సిటీ కానీ, బీపీపీ కానీ, హార్వర్డ్షైర్ ఇట్లాంటి యూనివర్సిటీస్కి వచ్చిన వాళ్ళు ఈస్ట్ హ్యామ్లోనే ఫస్ట్ ఇల్లు తీసుకుంటారు. సో మీ దగ్గరకు వస్తారు, అట్లీస్ట్ వెయిట్రెస్ జాబు, షెఫ్ జాబు, XYZ ఇవి ఉంటాయి. లేవు కనీసం మీరు గైడ్ అయినా చేస్తారా? 100% అబ్సల్యూట్లీ. నేను చేసేదే అది. యాక్చువల్గా నేను వచ్చిన ప్రతి స్టూడెంట్కి జాబ్ ఇవ్వలేను నా దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ కోర్స్ ఓకే, నాకు బాధ వేస్తుంది. ఒక్కొక్కరికి నాకు 1 నెల రోజులైంది, 2 నెలలు అయింది, 6 నెలలు అయింది, జాబ్ లేదు, ఫుడ్ తినడానికి బాధ ఉంది అని అంటే నేను ఫుడ్ వరకు పెట్టి పంపించగలుగుతా, అదొకటి చేయగలుగుతా. ఇక వరస్ట్ సిచ్యువేషన్లో అలాంటి వాళ్ళని కూడా హెల్ప్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి, నేను ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో బట్ వాళ్ళకి కూడా చెప్తున్నా నేను, ప్రతి ఒక్కరికి మనకు 2 ఉండాలండి. యూకేకి వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఇది గుర్తుపెట్టుకోండి. నేను మెయిన్ ఈ పాడ్కాస్ట్ చేయడానికి రీజన్ ఈ 2 మాటలు చెప్పడానికే. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నా నేను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఎందుకు రావాలి ఇక్కడికి, యూకేకి రావాలి లాంగ్ టర్మ్. అంటే మీ స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత ఇక్కడ స్పాన్సర్షిప్ అనేది అంత సింపుల్గా దొరకదు. సో మీకు ఆ స్పాన్సర్షిప్ రావాలంటే మీకు ఏం స్కిల్స్ ఉండాలి, ఏది సెట్ చేసుకోవాలి అంటే మీ CV హై ప్రొఫైల్ లిస్ట్లో ఉండాలి. ఇక్కడ గ్యాప్స్ ఐడెంటిఫై చేయండి, ఇక్కడ దేంట్లో ఆపర్చునిటీ ఎక్కువ ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ వచ్చే ముందే చూడండి, చూసి మెయిన్ మీరు పార్ట్ టైం జాబ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా టార్గెట్ మెయిన్ గోల్కి ఉండాలి. మీ సర్వైవల్ పార్ట్ టైం జాబ్ అవ్వాలి. నెట్వర్కింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా 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 ఇంపార్టెంట్. ఏదో వచ్చి ఇంట్లో కూర్చొని మన నోరు తెలియకపోతే వి కాంట్ డూ ఎనీథింగ్. ఎస్పెషల్లీ UK, US ఏ కంట్రీ అయినా కానీ మనం ఎంత కమ్యూనికేషన్ అంటే ఎంత ఎక్కువ మాట్లాడి ఎంత నెట్వర్క్ అంత స్ట్రాంగ్ బిల్డ్ చేసుకుంటే నీకు అంత స్కోప్ అయితే పెరుగుతుంది. అది 100% చెప్తాను. మనం యూనివర్సిటీని చూస్ చేసుకొని ఇక్కడికి వచ్చేది దేనికోసం అనుకుంటున్నారు? మార్క్స్ కోసమో లేకపోతే సర్టిఫికేట్స్ కోసమో? ఈ యూనివర్సిటీ లేదా సర్టిఫికేట్ వచ్చిందని మీకు ఎవరు స్పాన్సర్షిప్ జాబ్ ఇవ్వరు, అసలు జాబ్ కూడా ఇవ్వరు, అసలు లెక్క కూడా చేయరు. మీకు కావాల్సిందల్లా ఏంటంటే స్కిల్స్. స్పాన్సర్షిప్ జాబ్స్ ఈ రోజుల్లో కూడా అందరికీ రావట్లేదు, మీకు తెలుసు. సో మరి ఏంటి మన యూనివర్సిటీకి లండన్లో వచ్చి మనకి కావాల్సింది ఏంటి తెలుసా? నెట్వర్కింగ్. మనం వచ్చేది నెట్వర్కింగ్ కోసం. చదివామా, అసైన్మెంట్స్ చేసామా, ఏదో మార్కులు వచ్చాయా దానికి కాదు. సో నేను ఇది ఖచ్చితంగా చెప్తాను, నెట్వర్కింగ్ ఉన్నవాడు ఖచ్చితంగా బాగుపడ్డాడు. అబ్సల్యూట్లీ నెట్వర్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత నేను సాధిస్తా, అందరిలాగా కాదు, నేను తోపుని, లేకపోతే నేను చేయగలుగుతా, అసలు నా స్కిల్స్ వేరు, లండన్ని ఇప్పటిదాకా చూడలేదు. మహేష్ బాబు చెప్పినట్టు సుస్సుబోయిసా ముంబైని అన్నట్టు మేము లండన్ని సుస్సుబోయిద్దామని వచ్చాం సార్ మేము కూడా. సో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన వాళ్ళే ఎస్పెషల్గా ఇక్కడ అబ్రాడ్ కంట్రీస్కి రావడము. ఇక్కడికి వస్తే ఏ పైన చేసుకోవచ్చు, మన ఇండియాలో అయితే చేయలేము. ఇక్కడ కూడా చూడు, మరి వీడు ఇక్కడ చేస్తున్నాడు, దానికి జాబ్కి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉన్నది. నా పిల్లనిచ్చిన మా చూడు కదా, అదే మన దగ్గర ఉన్న ప్రాబ్లమే. అది ఎక్కడ వచ్చింది? సరే లండన్కి వచ్చాము, ఏదో పెళ్ళిళ్ళు అయితే అనే వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను, అంతే చూసి మాట్లాడుతున్నా. ఇక్కడ వెయిట్రెస్ జాబ్ చేసామా లేకపోతే షెఫ్ చేసామా, మాకు పిల్లనిచ్చే మామ చూస్తాడా? చూడడు. మన ఫ్రెండ్స్ చూస్తారా? చూడరు. మన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారా? చూడరు. సో దాట్స్ ఓన్లీ ద రీజన్ ఇక్కడ వాళ్ళు వస్తారు, చేస్తారు. నేను హైదరాబాద్లో చేయనా పని చేస్తే తెలుస్తుంది. మనకేందంటే యూ నీడ్ టు ట్రీట్ యువర్ వర్క్ యాజ్ యువర్ ఓన్ బేబీ. దాన్ని ఇష్టంతో చేయాలి. సరే నువ్వు సర్వైవల్ కోసం చేస్తున్నావు అండి, సర్వైవల్ కోసం యూ డూ యువర్ వర్క్. ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అదే ఫాలో అవ్వకుంటే, అది కాకుండా కొత్తగా వీడికి ఏం చేయాలి, నేను దీన్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, నేను ఏం చేయాలి అంటే ఈ వేలో నువ్వు వెళ్తే ఈ లైఫ్ స్టైల్కి నువ్వు అలవాటు పడిపోతావు. నువ్వు ఎప్పుడైతే మెయిన్ గోల్ అంటూ ఒకటి పెట్టుకుంటావు కదా, ఆ గోల్కి వెళ్ళినప్పుడు ఈ సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది ఒకటి నీకు అలవాటు అయిపోద్ది. ఇది అక్కడ క్యారీ ఫార్వర్డ్ అయితే నీకు గ్రోత్ చాలా ఈజీగా తొందరగా వస్తుంది. మీరు ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవాలన్నా కూడా స్కిల్సే కావాలని చెప్తున్నారు సార్. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీ రెస్టారెంట్లో జాబ్ ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా వేరే దగ్గర అయినా సరే ఇప్పించడానికి సరే, లేదా జాబ్ రావడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తా అంటున్నారు మీరు, అంతేనా? ట్రైనింగ్ అంటే నేను ఎగ్జాక్ట్గా ట్రైనింగ్ అని చెప్పాను. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, హౌ టు గెట్ ఎ జాబ్, హౌ టు ట్రై. అంటే ఇక్కడ యూకేలో ఎలా సెర్చ్ చేయాలి జాబ్, హౌ యూ నీడ్ టు గెట్ దట్ జాబ్, గైడెన్స్ వాళ్ళకి తెలియదు. గైడెన్స్ నాట్ ట్రైనింగ్. ఒక మంచి కాఫీ తాగుతూ మాట్లాడుతాం.
మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సార్ ఈ గ్యాప్లో ఏదో సాఫ్ట్వేర్ జాబ్ గురించి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూ టిప్స్ చెప్తూ ఏదో చేస్తున్నారు. చూసారా, ఈ ఇంటర్వ్యూ జరుగుతుందో లేదో నేను అట్లీస్ట్ 3 to 4 మెంబర్స్కి గైడ్ చేయడం చూశాను. నేనే ప్రూఫ్. సరే, నా మాట ఎందుకులే నమ్మటం, కానీ ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. బటర్ఫ్లైస్ ఒక స్మాల్ రిలాక్సేషన్ తర్వాత సార్ ఏం చెప్పారంటే గైడెన్స్ అండ్ ట్రైనింగ్ అనేది ఏదో 2 పదాలు వాడారు. సరే, వాటి గురించి ఏంటో తెలుసుకుందాం. ఓకే సార్, రండి సార్ నాతో పాటు. మిమ్మల్ని క్వశ్చన్ అడిగాడు. సో మేము చదువుకోవాలి, మా పనులు మేము చేసుకోవాలి, కానీ ఎగ్జాక్ట్గా ఏంటి, కరెక్ట్ ట్రాక్ ఏంటి, కరెక్ట్ పొజిషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, లేకపోతే ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి అనేది మీకు చెప్తానంటున్నారు. అంతేనా? యా అంతే అండి. మీరేమన్నారు, నేను ట్రైనింగ్ ఇస్తా అన్నారు. ట్రైనింగ్ అంటే వినే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది అంటే నేనేదో డబ్బులు తీసుకొని ఏదో ట్రైన్ చేస్తున్నా అన్నట్టు పోతుంది. నేను అనేది ట్రైనింగ్ కాదు, నేను నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నాకు గైడెన్స్ ఇస్తా అని చెప్తున్నా. ఎందుకంటే అందరికీ నేను జాబ్ ఇవ్వలేను కాబట్టి. సో వాళ్ళు రాగానే రెస్టారెంట్స్ ఈజీ కాబట్టి మన దగ్గర జాబ్ కోసం వస్తారు. నేను ఇవ్వలేను కాబట్టి వాళ్ళకి నార్మల్గా ఏంటి, ఏదో ఇక్కడ జాబ్ పోర్టల్స్ ఉంటాయి, దాంట్లో అప్లోడ్ చేయడము. థర్డ్ పర్సన్ నమ్మవద్దు. మన దగ్గర 100 pounds తీసుకొని నేను జాబ్ ఇస్తా ఇది అనేటోళ్ళు ఉంటారు. అలాంటివి అలా చేయకుండా కంప్యూటర్ ముందు కూర్చోండి. ఎలా అంటే పార్ట్ టైం జాబ్స్ నియర్ మీ, ఇలా జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి. కొన్ని జాబ్ ప్లేస్మెంట్ ఏజెన్సీస్, కన్సల్టెన్సీస్ ఉంటాయి. సార్ ఏమంటున్నారంటే అసలు మీరు యూకేకి వచ్చే ముందే కాంటాక్ట్ అవ్వండి, జాబులు ఎత్తుక్కోండి, ఫ్రెండ్స్ని అడగండి, నెట్వర్కింగ్ చేసుకోండి, ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో వెతకండి. ట్రాన్స్పరెంట్గా ఒక స్టూడెంట్ మనసులో ఏముంటుంది అలాగే డిస్కస్ చేద్దాము అనేసి నేను ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఫస్ట్ జాబ్ కావాలంటే దొరికేది ఎక్కడ? రెస్టారెంటే, అంతే కదా? ఎందుకు గిన్నెలు కడగాలి, వెయిట్లెస్ జాబ్లు, పెద్ద స్కిల్స్ లెస్ జాబ్స్ ఫాస్ట్గా దొరుకుతాయి. ఇప్పుడు రాలేదు సార్, ఇంకా వేరే వాళ్ళు వద్దాం అనుకుంటున్నారు, ఇంకా ఇండియాలోనే ఉన్నారు. వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు నాకు చెప్పండి. కోవాల్సింది ఏంటంటే మంచి క్వశ్చన్ అడిగినారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ చెప్పేదే మీ ప్లాట్ఫామ్ ద్వారా చెప్తున్నాను. వచ్చే ముందు మీరు చూసుకోండి. యాక్చువల్గా ఏదో ఇక్కడికి వచ్చి అందరు పోతున్నారు, నేను పోతున్నా, ఏదో ఒకటి చేసేసుకుంటా, మనకి ఇండియాకు పంపించేసరికి మన పౌండ్ అక్కడ 100 pounds 100 రూపాయలు వస్తున్నాయి. సో 500 మిగిలించుకున్న 50,000 వస్తాయి. ఇటు ఉంటే ఏం లేదు కదా అని ఉద్దేశంతో వస్తారు. మీకు ఏం కావాలో చూసుకోండి, మీ గ్యాప్స్ ఏమున్నాయో చూసుకోండి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే ఏం కావాలో ఆ గ్యాప్ ఫిల్ చేసుకొని ఆ స్కిల్ సెట్తో ఇక్కడికి రండి. సార్ నాకు అర్థమైంది ఇంకొకటి ఏంటంటే, నేను చెప్తాను ఇప్పుడు మీకు ఒక స్టేట్మెంట్, అది నిజమా కదా చెప్పండి నాకు. ఏ జాబ్ రాకపోయినా ఫస్ట్ వచ్చే జాబ్ రెస్టారెంట్ జాబ్. రెస్టారెంట్లో స్కిల్డ్ జాబ్స్ కదా. సో నేను ఒక 2 షర్ట్స్, వైట్ షర్ట్స్, ఒక 2 ఫార్మల్ షర్ట్స్, ఒక జత ఫార్మల్ షూస్ తీసుకొని వస్తే ఏదో ఒక రెస్టారెంట్లో అయితే ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు. అంతేనా? ఇక్కడ కొంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి ఇండియా నుంచి నేను తెచ్చుకోవచ్చా, ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు జనరల్గా చేసేది అది షాపింగ్ చేస్తారు. సో అందులో కావాల్సింది ఏంది, మీరు ఇలాంటి ఉద్దేశం ఎట్లా పార్ట్ టైం చేస్తా అన్నారు కాబట్టి బెటర్ తెచ్చుకుంటే మీకు ఏమంటే ఖర్చు తగ్గిపోద్ది. ఇక్కడికి వస్తే ప్రైమార్క్ అని ఒకటి ఉంటుందండి, అది చీప్ యాక్చువల్గా. ఇక్కడ బట్టలు కొనుక్కుంటారు, ప్రైమార్క్. ఓకే, అంటే ఇక ఇట్లా బట్టలు కొనుక్కున్నాం కదా అని మీ మైండ్ సెట్ ఏంది, రెస్టారెంట్లో ఎత్తుకుతా నేను అక్కడే సెటిల్ అవుతా అనేది అయితే కాదండి. మళ్ళీ అదొకటి ఆలోచించుకోండి, మళ్ళీ రాంగ్గా తీసుకోవద్దు దీన్ని. మీరు సర్వైవల్ కోసం ఒకవేళ ఇటు సైడ్ చేయాలి అనుకుంటేనే, లేదు కొందరికి ఉంటుందండి ఆల్రెడీ ఇక్కడికి వచ్చినా కూడా ప్రాపర్గా చదువుకొని ప్రాపర్గా మనం వెళ్దాము అనుకునే వాళ్ళకి ఇట్ డజంట్ వర్క్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే ఒక స్కిల్డ్ నేర్చుకుందాం అనుకుంటున్నా సార్. ఓకే, ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకొని వస్తా. నాకు యాజ్ ఎ స్టూడెంట్ 20 hours మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఓకే, సో ఈ 20 hours సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చా? లేకపోతే ఈ డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, XYZ అని చాలా జాబ్స్ ఉంటాయి, ఇవి చెయ్యొచ్చా? 20 hours ఈ పార్ట్ టైము ఇలాంటి ఇచ్చే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. స్టూడెంట్గా మీకు అలాంటి అయితే సినారియోలు చాలా తక్కువ రావడము. ఎస్ చేయొచ్చు, కొన్ని మీరు ట్రై చేయండి. ఫ్రీలాన్సింగ్ దొరుకుతాయండి మనకి. ఇంకొకటి, నేను ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే ఇది ఒక $1 million సజెషన్ నేను ఒకటి చెప్తాను పర్సనల్గా. సార్ మీరు చెప్పండి అది నిజమో కాదో. ఇక్కడికి వచ్చి వెయిట్రెస్ జాబ్స్ ఇవన్నీ చేసే కంటే నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఏంటంటే ఒక 2 jobs మాత్రం ఎవర్ గ్రీన్ జాబ్స్. మీకు మార్నింగ్ వస్తే ఈవినింగ్ లోపు జాబ్ దొరకాలి, ఎక్సలెంట్ మనీ కూడా రావాలి అని అంటే 2 jobs అండి. ఒకటి బార్బర్, కటింగ్ చేయడం నేర్చుకుంటాండి. హై ఎండ్ ప్రొఫెషనల్ అవసరం లేదు, కత్తెరతో ఇలా అంటే సరిపోతుంది. లేడీస్కి ఫేక్ నెయిల్స్ బ్యాచ్ నేను చెప్తున్నా చూడండి. ఫేక్ నెయిల్స్, ఈ బార్బర్, ఈ 2 skills ఎవరైతే నేర్చుకొని వస్తారో ఐఎమ్ టెల్లింగ్ యూ
ఈజీగా మీరు 2000 pounds అయినా సరే పర్ మంత్ మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఈ 2 జాబ్స్ మాత్రం చాలా డిమాండ్ ఉంటాయి. అవి మాకు ఎవరు చెప్పలే, తెలియదు. ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయటమే దానికి కొంతమంది ఉంటారు, అందులో భాస్కర్ సార్ గారు. సో నేను అదే చెప్తున్నాను, రాగానే ఊరి మీద పడి మనం ఏంటి తెలియకుండా మనం అంతా ఎక్స్ప్లెనేషన్ అందరికి ఇచ్చుకుంటూ సార్ నేను స్టూడెంట్ని సార్ జాబ్ ఇవ్వండి అని మనం ఫస్ట్ టైం వెళ్ళి బతిమలాడుతున్నాం మనం అనుకుంటాం. కానీ వాడికి మన లాంటి వాళ్ళు 1000 మంది వచ్చి ఉంటారు. సో అందుకోసమే దెర్ ఈజ్ ఎ మార్కెట్ గ్యాప్ ఉంది, దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. అదే ఈ పాడ్కాస్ట్ లక్ష్యం కూడా. మీ లక్ష్యం అదే, కానీ ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే మీరు ఆ లక్ష్యంతో వస్తారు, కానీ వాళ్ళకి ఏమవుతుంది, ఇక్కడ కాలేజ్ ఫీజులు కట్టి వాని ఖజానా నింపుతున్నాం మనం. అది తెలియట్లేదు మాకు వచ్చిన తర్వాత తెలిసింది. మనం చెప్పేది ఏంటంటే మన ఖజానా వీళ్ళకి పెడుతున్నాము, బట్ ఇన్ ద సేమ్ వే పెట్టిన దానికి డబుల్ చేసేసుకొని మన ఖజానాని ఇక్కడున్న ఖజానాని అటు పంపించడానికి కూడా ట్రై చేయండి. చూడండి, ఇలాంటి ఆంటర్ప్రినర్స్కి, అది కూడా లండన్లో ఉన్న వాళ్ళకి ఎంత టైము అనేది మనం చూస్తున్నంత ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో మనం జనరేషన్ ఫాలో అవుతున్న దాంట్లో వీళ్ళు ఉండరు. ఎంతసేపు ఆ బిజినెస్ని డెవలప్ చేద్దాము, లేకపోతే ఆ బిజినెస్ని సంథింగ్ ఏదో చేద్దాం అనే మైండ్ సెట్ తోటే ఉంటారు. లెట్స్ అజ్యూమ్ కీవర్డ్స్ చెప్తా సార్, అది మీకు తెలుసా తెలీదా? ఎస్ నో చెప్పండి. ఓకే చెప్పండి, తెలిస్తే తెలిసింది, లేకపోతే నో అంట. 1 బెంచింగ్. ఏమో సార్, నో ఐడియా. ఓకే, గోస్టింగ్ అంటే తెలీదా మీకు? అంటే ఇప్పుడు మీ రెస్టారెంట్కి వస్తారు, ఓకే, జాయిన్ అవుతారు, వాడు చెప్పకుండా మానేస్తాడు, ఫోన్ లిఫ్ట్ చేయడు, మెసేజ్ చేయడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జాబ్స్ లో గోస్టింగ్ అంటే ఇది. ఇది ఈ జనరేషన్, ఈ జెన్జీ వాళ్ళు చేస్తారు, 90s కిడ్స్ చేయరు. నాకు గోస్టింగ్ అనగానే అది ఏంటా అనుకున్నా, దాన్ని వాళ్ళు గోస్టింగ్ అని పిలుస్తారు. ఓకే, బెంచింగ్. సార్ ఇంకొకటి, మీ రెస్టారెంట్ ఓపెన్ చేసినప్పుడు అసలు హాయిగా, ఇప్పుడు మనం ఫౌండర్స్ అంటే రీల్స్లో ఎలా ఉంటుందంటే సూటు బూటు కోట్ వేసుకొని వస్తాము, రాగానే సార్ వెయిటర్స్ సార్ అని అంటారు, చాయ్ కావాలా కాఫీ కావాలా అని అంటారు. అలా ఉంటుందా లైఫ్? లేకపోతే ఇనిషియల్ డేస్లో మీరు కూడా రెస్టారెంట్లో పడుకోవడం, మీరే ఊడటం, మీరే చేయటం, మీరు కూడా చేశారా? అమ్మో, ఇది సూపర్ క్వశ్చన్ అండి. అసలు చాలా మంచి క్వశ్చన్ అడిగినావు. ఫస్ట్ అంటే సూటు బూటు వేసుకొని రెస్టారెంట్లో అయితే అవ్వదండి. సూటు బూటు వేసుకోవడం అయితే కష్టమే, వేసుకోలేదు నేను. కాదంటే రెస్టారెంట్ పెట్టాక నేను మళ్ళీ మిస్టేక్స్ అన్నారు కదా, మిస్టేక్స్లో ఏదో ఒక బిగ్ మిస్టేక్ చేశాను. అన్నీ నేనే చేస్తా అంటూ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్నీ నేనే చేసుకున్నా. రెస్టారెంట్లో నేను క్రాయిడన్లో ఉంటాను, ఈస్ట్ హామ్, చాలా దూరం అది. నా ఫ్యామిలీని వదిలేసి అంటే మళ్ళీ వెళ్ళాలి అంటే నైట్ నేను స్టార్టింగ్ ట్రావెల్ చేసేది, నేను కార్ డ్రైవింగ్ చేయకపోయేది, ట్రావెల్ చేసేది. ఎందుకంటే డ్రైవింగ్ కొంచెం హార్డ్గా అనిపించేది నాకు. సో ఏదైనా చిన్న మనం బాగా స్ట్రెస్లో ఉండి తెలుసో తెలియకో అంటే స్పీడ్ దగ్గర ప్రాపర్గా మెయింటైన్ చేయక అక్కడ ఇవి టికెట్లు పడతాయి. సో మనకు ఇంకా కాస్ట్ పెరిగిపోద్ది ఆ డ్రైవింగ్. గాయ్స్, లండన్లో ఒక కార్ డ్రైవ్ చేస్తే ఒక చిన్న మిస్టేక్ చేసి మీకు ఫైన్ స్టార్టింగ్ ఫ్రమ్ 80 pounds 60 నుండి స్టార్ట్ అవుతుంది. మనకి చాలా పెయిన్ అనిపిస్తుంది. అది ఈజీగా ఒక 10,000 ఫైన్ పడుద్ది. అంటే నేను నైట్ అర్ధరాత్రి అవుతుంది నాకు, ఎందుకంటే క్లీనింగ్ అవి చేసుకొని ఆ టైంలో నేను ఇంటికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం అది. అందుకని సోఫాలన్నీ దగ్గరకు వేసుకొని దాని మీద పడుకునేదండి. నేను జాబ్ షిఫ్ట్ అయ్యారు, నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, స్టిల్ మనీ హెల్ప్ చేయలేదు. ఇక్కడ చూసారా, మ్యాన్ పవర్ మిస్ అయింది. మ్యాన్ పవర్ ఉన్నప్పుడు మార్కెటింగ్ మిస్ అయింది, మార్కెటింగ్ ఉన్నప్పుడు ఇంకా వేరేది మిస్ అయింది. మీ రెస్టారెంట్ ఫ్రాంచైజీ ఇస్తారా లేదా? లేదు, నా కొత్తగా కంపెనీ పేరు నా పేరే, ఇప్పుడు కార్తిక్ అనుకోండి, నేను కార్తికేయ రెస్టారెంట్ ఏదో తెలుగు రుచులు లాంటిది పెట్టుకుందాం అనుకున్నా, మీరు నాకు హెల్ప్ చేస్తారా? తప్పకుండా చేస్తా. ఫ్యాషన్ ఉండి కష్టపడతా అనుకుంటే ఎస్ ఆబ్వియస్గా చెప్తాను. అది సెటప్ వాళ్ళకి సింప్లిఫైడ్గా, అసలు ఎట్లా అంటే డీటెయిల్డ్గా చెప్తా, షార్ట్ కట్ వేలో చెప్తాను. ఫ్రాంచైజ్ మోడల్లో వెళ్తే బాగుంటుంది అలాంటి వాళ్ళకి ఇంకా. ఎందుకంటే నేను ఆల్రెడీ డిజైన్ చేశాను, జనాలకి టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అనేది అలవాటు అయింది, అందులో ఫుడ్ కూడా అలవాటు అయింది. కాబట్టి నేను గ్రీడీగా పెద్ద ఛార్జ్ చేసేది కూడా ఏం లేదు. వాళ్ళకి యూజ్ అయ్యి వాళ్ళు అక్కడ పెట్టి ఎస్టాబ్లిష్ అయ్యి నా ఫ్రాంచైజ్ డెవలప్ చేస్తే ఆబ్వియస్గా 4 బ్రాంచీలు పెరిగినట్టు నాకు ఉంటుంది, ప్లస్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను ఫ్రాంచైజ్ మోడల్ని బెస్ట్గా చెప్తాను. నేను అందరిలాగా నేను దాని మీద ఇంత పర్సంటేజ్ ఛార్జ్ చేసుకుంటా, నేను సంవత్సరానికి ఇంత తీసుకుంటాను నేను చెప్పట్లేదు. మీకు సరిపడా అంటే మీకు ఉపయోగపడేటట్టు నేను డిజైన్ చేసుకున్నా. ఇది మీకు యూజ్ అవుతుంది, మీకు నష్టం లేదు. ఇలా వెళ్తే మాత్రం మీకు ఇంకా తొందరగా
మీరు అనుకున్న లక్ష్యం చేరుకుంటారు. సరే సార్, నాకు బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు నా బిజినెస్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు నేను నీకు ఏ రాయల్టీ కట్టను, తర్వాత కడతా, అగ్రిమెంట్ కావాలంటే రాసుకుందాం అంటే మీకు ఓకేనా? మీకు ఇంత బిజినెస్ చేసి ఇంత ఇన్వెస్ట్ చేయడానికి ముందు వచ్చినప్పుడు నేను తీసుకున్న లిటిల్ అమౌంట్ అది పెద్ద బర్డెన్ అయితే కాదు మీకు. ఇన్ కేసు నిజంగా బర్డెన్ అయింది అనుకున్నప్పుడు నేను ఆ ఛాన్స్ అది కూడా ఇస్తాను. నేను మాకు గ్రేస్ పీరియడ్ ఆ గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తాను. నెట్వర్కింగ్ ఈజ్ ద కీ, అది సార్ మళ్ళీ చెప్పారు. ఇప్పటికీ ఈ పాడ్కాస్ట్ లో కనీసం 3 to 4 times రిపీట్ అయి ఉంటుంది నెట్వర్కింగ్ అనే వర్డ్. చాలా మంది ఏం చేస్తారంటే సార్, షిఫ్ట్ అయిపోయిందా ఒళ్ళు నొప్పులతోటి మళ్ళీ ఇంట్లో ఉండడం, యూనివర్సిటీకి వెళ్ళడం షిఫ్ట్ కొట్టడం, యూనివర్సిటీకి వెళ్ళడం షిఫ్ట్ కొట్టడం, అదే క్యాష్ ఇన్ హ్యాండ్ చేయడం. నేను 40 hours కాబట్టి 60 hours ఇస్తా అని వాళ్ళు టోటల్ 1-to-1 క్యాష్ ఇన్ హ్యాండ్ చేస్తున్నారు. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు, మీరు ఇదే లండన్లో టెస్కోనో, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీనో ఏదో ఒకటి మీకు 20 hours అయితే ఎన్ఐ ఉంది కదా, ఆ 20 hours బయట చేయడం వల్ల ఏమొస్తుంది? లేకపోతే సెక్యూరిటీ, ఎస్ఏ లైసెన్స్, బ్యాడ్జ్ అప్లై చేసు ఇలా ఉండడం వల్ల మీకు ఏమొస్తుందంటే చాలామంది మళ్ళీ ఎన్ఐ చేసే వాళ్ళు పరిచయం అవుతారు, వేరే మేనేజర్స్ అలాంటి షిఫ్ట్ లీడర్స్ పరిచయం అవుతారు. వీళ్ళందరితోటి మీకు ఫస్ట్ వచ్చేది ఏంటి తెలుసా? నెట్వర్కింగ్ వస్తుంది. ఎవడో ఒకడు మానేస్తాడు, వేరే దాంట్లో జాయిన్ అవుతాడు. కానీ మీకు ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఏమైంది? మీ నెట్వర్క్ వేరే కంపెనీలో కూడా ఎంప్లాయీ రిఫరెన్స్ వచ్చినట్లే. నా 100% సజెషన్ ఏంటంటే ఎన్ఐ చేయండి 20 hours. మిగతా టైము మీరు క్యాష్ ఇన్ హ్యాండ్ చేయాలనుకుంటే ఇంక ఇట్స్ అప్ టు యూ. కానీ ఎన్ఐ మాత్రం వదలొద్దు, అది మీ నెట్వర్కింగ్కి వస్తుంది. ఓకేనా సార్? 100% అండి. నేను బిలీవ్ చేసేది అదే నెట్వర్కింగ్. ఇప్పుడు స్ట్రాంగ్గా చెప్పాలంటే నేను బిల్డ్ చేసుకుంది కూడా అదే నెట్వర్కింగ్. ఇప్పుడు ఏమన్నా మన తెలుగు కమ్యూనిటీ రెగ్యులర్గా వస్తారు నా దగ్గరికి, ఒక 200 మంది మినిమం ఉంటారండి నాకు. నేను ఇందాక అడగడం మర్చిపోయాను, సారీ. మీరు సాఫ్ట్వేర్ నుంచి బిజినెస్కి వచ్చానన్నారు కదా, ఇక్కడ దేర్ ఇస్ ఒక బ్రీతింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనుకోండి, దాని పేరు ఏదైనా పెట్టుకోండి. అక్కడ మీకు వచ్చే శాలరీ ఆగిపోయింది. నేను ఇంతకుముందు మన డిస్కషన్స్లో విన్న ప్రకారం 60,000 to 70,000 pounds పర్ ఇయర్, 60,000 70,000 pounds పర్ ఇయర్ ఉన్న శాలరీ మీరు సడన్గా ఆపేసి మీరు రెస్టారెంట్కి వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన తర్వాత కూడా మీకు ఎంత లేదన్నా ల్యాక్ ఆఫ్ మనీ కనబడుద్ది. మీరు ఇందాక ఫండింగ్ అని కూడా పాయింట్ ఎత్తారు. అవునవును. అలాంటప్పుడు మీకు బ్యాకప్ ఆ ఫండింగ్ ఎవరిచ్చారు అని డిస్కస్ చేసే ముందు అలా నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడదాం రండి. ఇందాక నేను అన్నట్లు నాకు చెప్పండి, అసలు మీకు ఫండింగ్ ఎలా వచ్చింది? మీరు సేవింగ్స్ నుంచి ఇచ్చారా, యాంజల్ ఇన్వెస్టర్సా, లేకపోతే 3Fs అని ఉంటాయి సార్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫూల్స్, ఇలా వచ్చిందా? ప్లస్ మీ దగ్గర ఎంత సేవింగ్స్ ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ సమ్ పాయింట్ మీకు వచ్చేసి ఫండింగ్ అయితే ఖచ్చితంగా అవుట్సోర్స్ నుంచి రావాల్సి వస్తుందేమో అని అనుకుంటున్నారు రెస్టారెంట్ ఫీల్డ్లో. సో మీరు చెప్పండి, ఏంటి మీరు ఎలా వచ్చింది చెప్పండి. అవునండి, అందరికీ వచ్చేదే ఇది ఫండింగ్. ఒక్కొక్కరు డిఫరెంట్ వేలో తెచ్చుకుంటారు ఫండింగ్, లోన్ తెచ్చుకుంటారు, ఎలా తెచ్చుకుంటారు. నేను సేవింగ్స్ కూడా ఇన్వెస్ట్ చేశాను. తర్వాత మధ్యలో రన్ చేసినప్పుడు మీరు అన్నట్టు నేను కొన్ని రోజులు జాబ్ చేశా. తర్వాత 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయలేను కాబట్టి ఒకటి క్విట్ చేశా. ఎందుకంటే ఇది నాకు చాలా ఎక్స్పీరియన్స్. ఇండియాలో బిజినెస్ చేసి అలా చేసి దాన్ని కోల్పోయి అక్కడ నేర్చుకున్నదే ఇది. నేను కొత్తగా నేర్చుకున్నది ఏం కాదు. సో నేను నేర్చుకొని తర్వాత అది స్ట్రాంగ్గా బిలీవ్ అయినా కాబట్టి అది క్విట్ చేసా జాబ్. అప్పుడు ఇంట్లో చాలా ప్రెజర్స్ వచ్చినాయి. నేను సడన్గా జాబ్ వదిలేసి బిజినెస్కి వస్తుంటే చాలా వచ్చినాయి ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి నాకు ఇంట్లో. బట్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక్కడ నేను చెప్పాల్సిన మెయిన్ ఏంటంటే నా వైఫ్ అండి. షీఈ్ అన్ ఐటీ ఎంప్లాయీ. నా వైఫ్ సపోర్ట్ లేనిది టెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లేదని అయితే 100% చెప్తాను. సార్ నేను యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్లో చదువుకున్నాను సార్. నేను ద బెస్ట్ పోస్టర్ అవార్డు విన్నర్. సార్ నాకు ఇది చెప్పండి, మా యూనివర్సిటీలో మాకు ఏం చెప్పారంటే నువ్వు జాబ్ చేయాలి, జాబ్ చేస్తే నీకు సర్వైవల్ బడ్జెట్ వస్తుంది, నువ్వు ఫుల్ 40 hours చేయకపోయినా ఎంతో కొంత చేయాలి, తర్వాత నువ్వు స్టార్ట్అప్ కూడా స్టార్ట్ చేసి కొన్ని అవర్స్ దానికి కొన్ని అవర్స్ దీనికి స్పెండ్ చేయాలి. మీరేమో జాబ్ చేస్తూ బిజినెస్ చేయొద్దు అని అంటున్నారు. వై కాంబినేటర్ లాంటి స్టార్ట్అప్ యాంజల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి యాక్సిలరేటింగ్ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళు కూడా జాబ్ చేస్తూ స్టార్ట్అప్ కానీ బిజినెసెస్ కానీ చేయొద్దు అని అంటున్నారు. ఓన్లీ ఇన్ ద కండిషన్ నీ దగ్గర డబ్బులు ఉంటే, ఫండింగ్ ఉంటే నువ్వు జాబ్ చేయొద్దు అని అంటున్నారు. ఇందులో ఏది కరెక్ట్ సార్? అంటే రెండు అండి, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అంటే మీరు చెప్పిన పాయింట్ 100% రైట్. అది సో మీ ప్రాజెక్ట్ ఏంటి, మీ సినారియోలో మీరు ఎంచుకున్న ప్రాజెక్ట్లో మీ సినారియోలో అది అప్లికబుల్ అవుతుంది. సో కాబట్టి ఆ 50-50 రోల్ చేసుకుంటూ, ఎందుకంటే మీకు సర్వైవల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి రెండింటిని మేనేజ్ చేసుకుంటూ చేయాలి. చేసుకుంటే అయితే వాళ్ళు అలాంటివి ఎంచుకుంటారు. ఇప్పుడు నా సినారియోలో చూస్తే నేను అలాగే చేశాను చాలా రోజులు. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మానేస్తే నా మంత్లీ ఈఎంఐస్, ఇల్లు ఇదంతా చూసుకోవాలి కాబట్టి నేను కూడా చేసుకుంటూ వచ్చాను. సో అలా చేసుకుంటూ వచ్చినప్పుడు
సో నేను నా ప్రొడక్టివిటీ ఆఫీస్లో కొంచెం వరకు తగ్గింది. బిజినెస్లోకి వచ్చాక నేను ఎంత చెప్పినా ఏం చెప్పినా ప్రతి ఒక్కరికి జరిగేది ఇదే. ఆఫీస్లో నాకు ఒకంటూ ఇమేజ్ ఉండేది, అది చిన్న చిన్నగా పోకూడదు అన్న ఉద్దేశంతో నా ప్రొడక్టివిటీ అయితే తగ్గిపోయింది. సో దానివల్ల నాకు భయం వేసింది. ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. సో నాకు భయం వేసింది, క్విట్ చేస్తే బెటర్ అని నేను క్విట్ చేశా. దాన్ని బట్టి బ్యాకప్ ఉన్నప్పుడు కొంచెం ఏదైనా సపోర్ట్ ఉంటే జాబ్ క్విట్ చేయడం కరెక్ట్. జాబ్ లాంటిది బ్యాకప్ మనీ లాంటిది లేనప్పుడు నాలాగా కానీ ఇంకా ఎవరైనా స్టూడెంట్ పిఎస్డబ్ల్యూ నుంచి స్టార్ట్అప్ పెట్టాలి అని అనుకుంటున్నప్పుడు మన సర్వైవింగ్ బడ్జెట్ మనకు ఉండాలి. సర్వైవింగ్ బడ్జెట్ వరకు నువ్వు స్టార్ట్అప్ పెట్టు, తర్వాత దాన్ని స్కేలింగ్ చేసుకుంటూ తర్వాత ఆ జాబ్ మానేయచ్చు అని అంటారు. అంటే ఈ 2 పడవలు నడుపుతూ నేను స్పాన్సర్షిప్ జాబ్ కొట్టాలనే 3వ పడవ అయితే నడవలేను కదా. 100% నడవలేరండి. స్టార్ట్అప్ వదిలేయాలి. అంటే జాబ్ మైండ్ సెట్, స్టార్ట్అప్ మైండ్ సెట్ లేదా బిజినెస్ మైండ్ సెట్ అనుకుంటే ఏదో ఒకటి చూస్ చేసుకోవాలంటారు. అంతే. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ కానీ ఇలా ఎంటర్ప్రెన్యూర్స్లో కానీ స్టార్ట్అప్ కానీ బిజినెసెస్ సంబంధించిన వాళ్ళు, బీపీపీ యూనివర్సిటీ, ఇంకెవరైనా సరే యూకేలో దీనికి రిలేటెడ్గా మీకు టాపిక్ ఏంటి సింక్ అయింది అని అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. మీ క్వశ్చన్కి ఖచ్చితంగా మేము ఆన్సర్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం భాస్కర్ సార్కి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, తప్పకుండా అండి. ఇంకా చెప్పండి సార్ లేటెస్ట్గా మీకు జరిగిన 2-3 మోసాల గురించి చెప్పండి. స్టూడెంట్గా వచ్చి ఏమైనా మీకు ధమ్కీలు, మోసాలు అట్లాంటివి ఏమైనా చేశారా? చేస్తే ఏంటి? నన్ను మోసాలు అంటే నేను మోసపోయిన సందర్భాల, స్టూడెంట్ మోసపోయిన సందర్భాల నాకు అర్థం కావట్లేదు. అన్నీ చెప్పండి. మీరు మోసం చేసింది చెప్పండి, మిమ్మల్ని మోసం చేసింది చెప్పండి. అంటే స్టూడెంట్స్ అయితే చూశాను, విన్నాను. స్టూడెంట్ మోసపోవడం విన్నాను. కొందరు వస్తారు, ఎవడో జాబ్ ఇప్పిస్తా అని వాడి దగ్గర 500 తీసుకోవడము, వాడికి ఇప్పిపోవడము. వీడిగా మామూలుగా 100 పౌండ్లకి 50 పౌండ్లకి ఇబ్బంది పడే స్టూడెంట్స్ జాబ్ అనేసరికి టక్కన పోయి ఎవడో నమ్మేసి వాడికి ఇవ్వడము, అది రాకపోవడము. లేకపోతే మెయిన్ గా ఇంకా కొన్ని చూసానండి. ఇప్పుడు వాళ్ళు అకామిడేషన్ ప్రాబ్లమ్ తోటి వస్తారు కొందరు. సో నేను అకామిడేషన్ ఇప్పిస్తా, ఇక్కడ మంచి ఫ్లాట్ ఉంది, నాకు 2 months అడ్వాన్స్ ఇవ్వ అంటాడు. వాడు తీసుకుంటాడు, నువ్వు బట్టలు తీసుకొని రా అంటాడు. వాడు తీరా బట్టలు పట్టుకొని అక్కడ పోయేసరికి అకామిడేషన్ ఉండదు, మనిషి ఉండడు. సార్ నేను నాకే జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. ఇలాంటి అయితే విన్నాను నేను, చాలా సందర్భాల్లో వాళ్ళకు చెప్పడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇలాంటి చాలా చూసామండి. నేను ఒకటి చెప్తాను వినండి. నేను యూకేకి వచ్చే ముందు సార్ ఈ డిస్కషన్స్ లో కానీ ఇట్లాంటి టాపిక్స్ కానీ డిస్కషన్స్ జరిగే పేజెస్ లో వెళ్ళినప్పుడు సార్ గమ్ ట్రీ అనేది ఒక వెబ్సైట్ గురించి బాగా ఫేమస్ చెప్పారు. నేను వెళ్ళిన వెబ్సైట్ మంచిదే, లెజిటే, అంత బాగానే ఉంటది. కానీ ఏం జరిగిందంటే అక్కడ ఉన్న జనాలు ఫేక్ ఉంటే ఉండొచ్చు. నేను మెసేజ్ చేసినప్పుడు వాడు ఫస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఫోటోలు పంపిస్తాడు, అన్ని పంపిస్తాడు. అరే ఇది నాకు రూమ్ బాగాలేదని అంటే సార్ వేరేది పంపిస్తాడు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈస్ట్ హామ్ లో ఉంటా, నా యూనివర్సిటీకి దగ్గర కావాలంటే ఈస్ట్ హామ్ లొకేషన్ పంపిస్తాడు. బీపీపీ యూనివర్సిటీ అంటే బీపీపీ యూనివర్సిటీది పంపిస్తాడు. లేదు నన్ను హార్ట్ఫోర్డ్ స్టేట్ దగ్గరకు కావాలంటే అది కూడా పంపిస్తాడు. అరే ఒక మనిషికి వాడేమో మళ్ళీ ఏజెంటా కాదు. అరే ఇన్ని లొకేషన్స్ ఇల్లులు ఎట్లా ఉంటాయి అంటే వాడేంటి, వాడి దగ్గర 10 ఇల్లులు ఫోటోలు ఉంటాయి అంతే. అన్ని ఇల్లుల ఫోటోలు నువ్వు ఏం అడిగినా అదే పంపిస్తాడు. అదే పంపించి సార్ వాడు ఫస్ట్ నువ్వు డబ్బులే 750 250 సరే నీ కోసం నువ్వు ఎంత వేస్తావు 50నా ఏయ్యా అంటాడు. తర్వాత రామ్ షేట్జీ మనం ఫ్లైట్ దిగే వరకు ఏమనుకుంటాం, అరే మనకి చాలా మనం ఆల్రెడీ పే చేసేసాము, మనం సేఫ్ సైడ్లో ఉన్నామని మనం అనుకుంటాం. కానీ నిజానికి చూస్తే ఏమవుతుంది, ఏమవ్వదు, బూడిద. సో ఇన్ కేస్ వచ్చే వాళ్ళకి, కొత్త స్టూడెంట్స్ వచ్చే వాళ్ళకి, సార్ మాకు ఏం తెలియదు, మేము కొత్త వాళ్ళం, కొత్త ఇంటేక్, మీ ఈమెయిల్కి మెసేజ్ చేసి సార్ మాకు రూమ్ కావాలి అని అంటే మీరు చేస్తారా? తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకు తెలిసిన కమ్యూనిటీ, మీరు అన్నారు కదా నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవాలని, అలాంటి నెట్వర్కింగ్ మనకు అంత ఉంది. సో మనకు తెలిసిన వాళ్ళకి కనుక్కొని మేము కంపల్సరీ ఇనిషియల్ గా నేను వచ్చినప్పుడు మేము కూడా ఇట్లాంటివి అడిగితే నాకు ఎవరు హెల్ప్ చేయలేదండి. మా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు. మినిమం టైము యూకేలో టైము తోశానం అని 100 చెప్పింది నాకు. అకామిడేషన్ అనేది చాలా చిన్న పదం అండి, దాన్ని హెల్ప్ చేయడం అయితే
అది నాకు వచ్చిన తర్వాత నేను చాలా మందికి చేశాను, కానీ నాకు చేయలేదు. తప్పకుండా ఎవరన్నా వస్తే మాత్రం ఉన్న నెట్వర్క్లో మనకు తెలిసిన దాంట్లో షేర్ చేసి నేను ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా ఇస్తా. గాయ్స్, థేమ్స్ రివర్ ముందు సాక్షిగా తెలుగు వాళ్ళకి హెల్ప్ చేస్తా అంటున్నారు భాస్కర్ సార్ గారు. మెయిల్ కొట్టండి, రూమ్ పట్టండి. సార్, ఇప్పటిదాకా మనం ఒక చిన్న టూర్ లాగా వేసాం కదా, లండన్కి వెళ్దాం. అక్కడ ఏదైనా ఒక స్ట్రీట్ ఫుడ్ ఆర్డర్ చేస్తూ నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతా సార్. అసలు నేను మాట్లాడదాం, ఏమంటారు? ఓకే. తనతోటి ఒక సెల్ఫీ దిగడానికి 10 pounds అంట. ఆ రెడ్ కలర్ విగ్ వేసుకున్న అమ్మాయి 10 pounds, 1000 రూపాయలు. ఒక రోజు మొత్తం షిఫ్ట్ ఇండియాలో కొట్టినోడికి వచ్చే అమౌంట్. ఇండియాకి ఇక్కడికి చాలా తేడా ఉంది. నాకున్న ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నా. ఇది ఇండియాలో ఎట్లుంటుంది అంటే మనం ఒక్కరము, మనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా చాలా ఉంటుంది. మనం ఇండియాలో బిజినెస్ ఒకరైనా స్టార్ట్ చేయొచ్చు. సో అదేం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఇంకొకటి ఫుడ్ అండ్ హైజీన్ రేటింగ్స్ ఇలాంటివి ఇండియాలో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి స్టాండర్డ్స్, వాడు మెయిన్ ఎస్పెషల్గా మనం భయపడాల్సింది ఫుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ అండ్ హైజీన్ రేటింగ్, తర్వాత మధ్యలో వచ్చే ఇన్స్పెక్షన్స్. మనం ఆ స్టాండర్డ్స్ని కనుక ఫాలో అవ్వకుండా ఉంటే మన బిజినెస్ ఇమ్మీడియట్ గా షట్ డౌన్ చేస్తారు. నేను ఒక మాట బాగా వింటున్నా సార్, ఎలివేటర్ పిచ్. అంటే ఒక ఎలివేటర్ లో ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్ కి వెళ్ళడానికి ఒక 30 seconds పడుతుంది. ఆ 30 seconds లో నీ స్టార్ట్అప్ గానీ బిజినెస్ గానీ పిచ్చింగ్ చేయాలి, నువ్వు చెప్పాలి సార్. ఇప్పుడు జస్ట్ మీరు ఏమనుకోకపోతే 30 seconds లోనే ఒక ఎలివేటర్ పిచ్. అసలు మీ గురించి మీరు చెప్పండి, అసలు మీ జర్నీ ఏంటి అనేది, మీ హోల్ స్టోరీ కాకుండా 30 seconds లో ఎలివేటర్ పిచ్ అంటే ఎలా చెప్తారు, దాని చూసి మేము కూడా ఒకసారి నేర్చుకుంటాను. చెప్పండి. నా పేరు భాస్కర్ అండి. నా ప్రాపర్ వచ్చేసి వరంగల్ నుండి. యాక్చువల్గా నేను ఒక ఐటీ ఎంప్లాయీని 18+ years అరౌండ్ వర్క్ చేశాను. తర్వాత 2017లో ఇక్కడికి యూకేకి వచ్చాను. చేస్తూ ఏదో బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అన్న ఉద్దేశంతో చూసుకుంటే నాకు రెస్టారెంట్ బిజినెస్ బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఫుడ్ నాకు ఫ్యాషన్ కనుక. సో అగైన్ 2023 అలా నా రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో విత్ మై 2 partners ఇది నా స్టార్టప్. ఇలా చేశాను. యాక్చువల్గా నేను ఒకరి దగ్గర నుంచి వెళ్ళి, నీకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను నాకు చెప్పాడు, మీకు కూడా ఏదో యూనివర్సిటీ ఫండింగ్ చేసిందంట, ఒక స్టార్టప్ ఏదో ఐడియా ఉంది అని విన్నాను. సో వాళ్ళు ఏదో ఫండింగ్ చేసిందంట. సూపర్, యాక్చువల్గా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వింటున్నా ఒక మన ఇండియన్ అంటే మన తెలుగోడు ఏదో యూనివర్సిటీ ఫండింగ్ చేయడము, నీకు స్టార్టప్ ఐడియాస్ రావడము, నువ్వు ఏదో చేయాలని రావడము. అంటే అది పెట్టావు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి జనాలకి ఏదో చేయాలని పోడ్కాస్టింగ్ అంటున్నావు. నీకు 2 చేస్తున్నావు ఇక్కడ. ఒకటి వచ్చిన స్టూడెంట్స్కి ఏదో రకంగా ఏదో ఒక మెసేజ్ పాస్ చేయాలి అనే ఒకటి స్టార్టప్ ఉంది. రెండోది నీ ఓన్ ఫండింగ్, అంటే యూనివర్సిటీనే ఇంప్రెస్ చేసి ఫండింగ్ కూడా తెచ్చుకొని నువ్వు ఇంకొకటి అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా నువ్వు ఇక్కడ సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో అది చేస్తున్నావు. సూపర్ ఎక్సైటెడ్ టు నో యాక్చువల్లీ ఏంటి అసలు యాక్చువల్గా. సో సార్, థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మీ అగైన్. థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. ఇక్కడ ఒకటి చెప్పాలంటే గైస్, నేను స్టూడెంట్కి వచ్చాను. లాస్ట్ బట్ 1 year అయిపోయింది. పిహెచ్డబ్ల్యూకి వచ్చాను. కానీ పిహెచ్డబ్ల్యూ అయిపోయే ముందే అసలు నేను ఏం స్టార్ట్అప్ చేయాలి ఏంటి అనేది నాకు దీంట్లో వెళ్ళాలో తెలియదు. సరైన గైడెన్స్ కానీ మెంటర్స్ కానీ లేరు. సో అలాంటప్పుడు నాకు తెలిసిన చాలా ఐడియాలు అన్నీ ఇంప్లిమెంట్ స్టార్ట్ చేశారు. జనాలు ఏదైతే మార్కెట్లో దానికి మార్కెట్ గ్యాప్ ఉండి ఆదరిస్తారో దాన్ని పట్టుకుని ముందుకెళ్ళా. అలా కొన్నిట్లో ఒక 2, ఒకటి మాత్రం పిచ్చింగ్ చేశాను. ఆ పిచ్చింగ్కి మా యూనివర్సిటీనే నాకు ఫండింగ్ ఇచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ నేను చదువుకుంది. నేను నా స్టార్టప్స్ అందులో ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మా యూనివర్సిటీ ఎంత ఇంప్రెస్ అయిందంటే మా యూనివర్సిటీనే నాకు ఫండింగ్ ఇచ్చింది. సో మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతాను. మా స్టార్టప్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ షూస్,
ద కంపెనీ డీటెయిల్స్ అవన్నీ నేను స్లోగా రివీల్ చేస్తాను. అట్ ద మూమెంట్ నేను చేయొద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే సో కాల్డ్ బిజినెస్ రీజన్స్ వల్ల. అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ బ్యాంక్ 25,000 pounds నాకు శాంక్షన్ చేసి వదిలింది వితౌట్ కొలాటరల్. గ్రేట్. ఎస్ సార్. సో నేను ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతాను మీకు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఎనీవన్ కెన్ డూ ఎనీథింగ్, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. దీని అంతటికి నాకు హెల్ప్ చేసింది ఏంటి తెలుసా సార్? నాట్ ద స్కిల్స్, నాట్ మనీ, నెట్వర్క్. స్ట్రాంగ్లీ నీడ్ టు బిలీవ్ ఇట్. నా స్ట్రాంగ్ నెట్వర్క్ని నేను బిల్డ్ చేసుకున్నా. ఫస్ట్ నేను పైకి రావాలి అని అనుకున్నప్పుడు నేను చేసిన ఫస్ట్ పని ఏంటి తెలుసా సార్? ఈస్టర్న్ నుంచి బయటకు వచ్చాడు. ఈస్టర్న్ నుంచి బయటకు వచ్చాడు. సో ఈ పాడ్కాస్ట్కి నాకు స్టార్ట్అప్ ఫండింగ్ రావడానికి రూట్ కాజ్ ఒకటే, ఏంటి తెలుసా సార్? సారీ టు సే దట్, సారీ గైస్, ఒక తమిళ్ పర్సన్ తమిళ వాడికి ప్రాణం ఇచ్చేంత హెల్ప్ చేస్తుంది సార్. ఓకే. అండ్ ఒక కేరళ పర్సన్ మలయాళం పర్సన్కి మళ్ళీ నా ఓడు జాన్ జప్ప, అసలు నార్త్ ఇండియన్ కూడా అసలు నా క్లోజ్ ఫ్రెండ్ అని ఇస్తాడు. అంటే అంత క్లోజ్గా ఉంటారు సార్. మన దగ్గర ఉండదు. అరే మామ ఒక జాబ్ ఉంటే చెప్పురా, ఒక ఎన్ఐ జాబ్ ఉంటే చెప్పురా, లేకపోతే ఒక 50 pounds ఇవ్వరా, రే నాకు ఎమర్జెన్సీ ఉంది అని అంటే వాడు ఆస్తులు అడిగినట్టు, లేకపోతే ఒక తెలుగోడు ఇంకొక తెలుగోడికి హెల్ప్ చేయడం నేను తక్కువ మందిని చూశాను. నేను అసలే చేయరు అని కాదు, చాలా తక్కువ మందిని చూశారు. అలా చూసిన వాళ్ళలో, హెల్ప్ చేసిన వాళ్ళలో మీరు ఒకరు. అందుకోసమే నేను ఆ నెట్వర్క్ మొత్తం కలుపుదామని నేను డాట్స్ని మొత్తం డ్రా చేస్తున్నాను అనమాట. మంచి ఐడియా ఇది. ఎస్ సార్. సో మన తెలుగు కమ్యూనిటీని ఫౌండర్స్కి కానీ, జాబ్స్కి కానీ, రూమ్స్కి కానీ, స్పాన్సర్షిప్స్కి కానీ, ఫండింగ్స్కి కానీ, వీటందరినీ ఒక దగ్గర కలపడం కోసమే ఈ పోడ్కాస్ట్. సేమ్ మళ్ళీ నేను ఎక్కడున్నానో అక్కడ మన కాళ్ళు పట్టుకుని మన వాళ్ళే లాగుతారు సార్. అట్లేం లేదండి, మనం ఇలాంటివి చూసి మీలాంటి వాళ్ళని చూసి వాళ్ళని చూసి మారుతారు. మనం కూడా ఒక యూనిటీగా ఉంటాము, మనము చేస్తాము అనేది మనం నిరూపిద్దాం. అంటే అందరు ఇట్లుంటారు అని అనుకుంటున్నాం, కానీ వీ నీడ్ టు స్టార్ట్, టేక్ అన్ ఇనిషియేషన్, డూ సంథింగ్, స్టార్ట్ చేస్తే మనము అలాగే మన గురించి కూడా అలాగే చెప్పుకుంటాం. ఎస్. సో నేను కూడా ఈ టైంలో ఉన్నప్పుడు మనం పైకి వస్తుంటాను, నా పిచ్చింగ్ ప్రజెంటేషన్, అరే నాకు ఈ బిజినెస్ ఐడియా ఉందా, ఈ బిజినెస్ ఐడియా ఉందా అంటే, ఏ ఊకోరా ఏం మాట్లాడతావు, నీ 6 pounds పెట్టి అది ఎందుకు చేసేది, స్టెల్లా వస్తాయి 4 సార్, 15 pounds పెట్టి ఈ సైట్ తీసుకుందాము అంటే 8 స్టెల్లా వస్తుంది, ఎందుకురా మనీ వేస్ట్, అట్లాంటి బ్యాచ్తో ఉన్నా నేను. అందుకోసమే అరే అమ్మ ఇట్లా కాదు, అసలు ఫస్ట్ ఈస్ట్ టైం నుంచి బయటకు వచ్చేయాలని ఈస్ట్ టైంకి వచ్చాను. అప్పుడు నా నెట్వర్క్ చేంజ్ అయినప్పుడు, నా సర్కిల్ చేంజ్ అయినప్పుడు, మా ఆంటర్ప్రెనర్స్ నాకు మెంటర్స్ అయినప్పుడు, అప్పుడు నా మైండ్ సెట్ మారింది, టు బి హానెస్ట్. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సార్. ఒక పని చేద్దాం, అసలు ఈ థియరీ కాదు, అసలు రెస్టారెంట్కి వెళ్ళి ఆపరేషన్స్, ఎగ్జిక్యూషన్స్ ఎట్లా జరుగుతాయి అనేది ఒకసారి చూద్దామా? తప్పకుండా. ఒకసారి కార్తీక్, నువ్వు ఒకసారి రా రెస్టారెంట్కి, నువ్వు చూడు, ఎప్పుడు వీలైతుందో చెప్పు, నాకు ఫోన్ చేయి. తప్పకుండా రా, చూపిస్తా, తప్పకుండా చూపిస్తా. లోపల ఏం జరుగుతుందో చెప్తారా? A to Z ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా జరుగుతుంది, ఎంప్లాయీస్ ఎలా, ఎంప్లాయీస్ ఈవెన్ మీకు కావాలంటే అక్కడ పని చేసే వర్కర్స్ కూడా అడగొచ్చు, వాళ్ళు చెప్తారు. సో ఇంకొకటి, ఏ పాడ్కాస్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఓపెనింగ్ చేస్తారు, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, అది మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, మీ హైట్ ఎంత అని స్టార్ట్ చేశారు. మనకు అవన్నీ ఎందుకు? పాడ్కాస్ట్లు ఇవన్నీ చేయరు కదా అసలు. యాక్చువల్లీ మినిమం ఇంట్రడక్షన్ ఉంటుంది స్టార్టింగ్లో. సో అందుకోసమే నేను ఆ పూర్వోత్తరాలు అవన్నీ లాస్ట్లో, మనకు కావాల్సింది ఏంటి, మన క్లయింట్, మన వ్యూవర్స్కి మ్యాటర్ కావాలి. సో ఇన్ఫర్మేషన్ కావాలి, కేటీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కావాలి. ఈ పోడ్కాస్ట్ ముఖ్య లక్ష్యమే కేటీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. అందుకోసమే మీకు స్టార్టింగే మనకి జాబ్లు, రెస్టారెంట్లు, ఎన్ఐ, క్యాష్ అని స్టార్ట్ చేసాం. లాస్ట్లో మీ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఈ రెస్టారెంట్కే వెళ్ళిపోయి సార్ ఏం జరుగుతుందో మీరు చూపిస్తా అన్నారు, అది చూద్దాం. గైస్, సీ యూ ఇన్ ద రెస్టారెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.